హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాసిప్ గర్ల్స్. సో వీఆర్ బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో మేమిద్దరం కలిసి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లొకేషన్కి వెళ్దామని అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి ఒక టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటూ ఉన్నాము. సో ఫైనలీ ఆ డే వచ్చేసింది. అండ్ దట్ 2024లో ఇది మా లాస్ట్ వ్లాగ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అమ్మపల్లి టెంపుల్కి, సీతారామస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. శంషాబాద్ దగ్గరలో అమ్మపల్లి విలేజ్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ 1000 years ఓల్డ్ టెంపుల్ అంట. టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్, చూసి తెలిసిపోతుంది. 1000 years అంటే నాట్ జోక్. చాలా బాగుంది టెంపుల్ అయితే. మేమైతే మా లొకేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మేము మీట్ అయ్యింది అయితే ఎల్బీ నగర్లో, అదే మా మీట్ పాయింట్. సో ఎల్బీ నగర్లో దిగి అక్కడ మేము బస్ పట్టుకున్నాము. సో అక్కడ నుంచి శంషాబాద్కి వెళ్ళే బస్ అనమాట. ఆ బస్ ఎక్కేసి అక్కడ నుంచి శంషాబాద్లో దిగి అక్కడ నుంచి మనకి షేర్ ఆటోస్ ఉంటాయి. సో 20 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు షేర్ ఆటోస్. సో అవైలబుల్ అయితే ఉన్నాయి షేర్ ఆటోస్. మీకు శంషాబాద్ వరకు వెళ్తే అక్కడ నుంచి షేర్ ఆటోస్ అయితే ఉన్నాయి. శంషాబాద్ బస్ స్టాండ్లో పక్కనే ఉంటాయి ఆటోస్. సో అక్కడ మీకు ఆటోస్ దొరికితే ఆటోలో వెళ్ళిపోవచ్చు. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే విలేజ్లో టెంపుల్ బాగుంది. చుట్టుపక్కల అంతా ఓపెన్ గ్రౌండ్స్, చాలామంది అంటే ఫ్యామిలీస్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి అక్కడ కూర్చొని మంచిగా దేవుని దర్శనం చేసుకొని ఫుడ్ తెచ్చుకొని తిని టైం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా అనిపించింది గుడిలో వెళ్ళినంతసేపు. సో ఇది మనకి ఎంట్రన్స్ అనమాట, గోపురం. ఎంట్రన్స్ అయితే బాగుంది, బాగా పెద్దగా ఉంది గోపురం. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్లో మనం చుట్టూ దర్శనం చేసుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. అండ్ గుడి అయితే బాగుంది. ఓల్డ్ టెంపుల్ అంటే ఇది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. సో అందుకని అన్ని కట్టలు అవన్నీ కనిపిస్తూ ఉండొచ్చు మీకు. టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అంటే ఓల్డ్ టెంపుల్ కదా, అక్కడిక్కడ డ్యామేజెస్ కొంచెం అవి అయితే దానికి రీకన్స్ట్రక్షన్స్ అన్నీ చేస్తున్నారనమాట. సో మీకు చూస్తే అర్థమైపోతుంది. అంటే ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఫోటోషూట్స్కి, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, మూవీస్, అంటే చాలా మూవీస్ ఇక్కడ తీశారు. వన్ ఆఫ్ ది నోన్ మూవీ, మనకు బాగా తెలిసిన మూవీ మురారి అంట. ఈ మురారి మూవీ ఇక్కడే తీశారు. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా అవుతున్నాయి. మేము వెళ్ళే రోజు అయితే ఎంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం వచ్చారు. అసలు అక్కడ కోనేరు ఉంటుంది, మీకు కోనేరు ముందు ముందు వెళ్తే కనిపిస్తుంది. కోనేరులో చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు. అండ్ బర్త్డే షూట్స్, ఫస్ట్ బర్త్డేకి బేబీ షూట్స్, చాలా షూట్స్, అన్ని షూట్సే ఉన్నాయి. మ్యాక్సిమం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫోటో షూట్స్ కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళతో పాటు 10 మంది. సో అట్లా ఒక గ్యాంగ్ బాగుండే, ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. అంటే ఎంజాయ్ అంటే దేవుని దర్శనం చేసుకున్నాక బయట కూర్చొని ఫుడ్ తినేదానికి బాగుంది, మంచి ప్లేస్ అది. అండ్ మీరు చూస్తున్నారు కదా అక్కడ, అది గర్భగుడి. ఆ లోపలే విగ్రహం ఉంటుంది దేవుడివి. అండ్ ఈ చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేస్ దగ్గర చిన్న కొబ్బరికాయ కొట్టడానికి ఒక ప్లేస్ ఇచ్చారు. అక్కడ విగ్రహం ఉంటుంది, సీతారాముడు లక్ష్మణుడు విగ్రహం ఉంటుంది. అక్కడ మీకు విగ్రహం దగ్గర కొబ్బరికాయలు అవన్నీ కొట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు, లడ్డు ఇంకా వడ అమ్ముతున్నారు అనమాట. పులిహోర కూడా ఉంటుందంట, కానీ మేము వెళ్ళే టైంకి పులిహోర అయిపోయింది. సో మేము లడ్డు వడనే తీసుకున్నాం అనమాట. గుడి అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఉన్నంతసేపు. అసలు ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేవు, ఏవీ లేవు. పీస్ఫుల్, చాలా పీస్ఫుల్ ఏరియా. బాగుంది టెంపుల్ లొకేషన్ చూడడానికి. అండ్ అంత ఓల్డ్ టెంపుల్ అంటే మామూలు మాటలు కాదు కదా. అసలు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. ఇన్ని ఇయర్స్ నుంచి చెక్కు చెదరకుండా ఉండడం అంటే నాట్ ఎ జోక్. చాలా బాగా కట్టారు టెంపుల్. ఆర్కిటెక్చర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట, మీకు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. సో పురాణాల ప్రకారం రాముడు సీత వాళ్ళు వనవాసం వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక నైట్ స్టే చేశారంట వాళ్ళు. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్ దానికోసమే. అండ్ దీన్ని 13th centuryలో వెంగి కింగ్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ 17th century మళ్ళీ రెనోవేట్ చేశారనమాట ఈ టెంపుల్ని. అండ్ ఈ టెంపుల్ మొత్తం లైమ్ స్టోన్తో కట్టారంట. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అంటే ఆర్కిటెక్చర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆ స్కల్ప్చర్స్ కానీ, ఆ పైన గాలి గోపురం పైన స్తూపాలు, విగ్రహాలు అన్నీ బాగా, అంటే చాలా బాగా చేశారు. అప్పట్లోనే ఇంత బాగా టెంపుల్స్ కట్టారంటే మామూలు విషయం కాదు కదా. అందుకే మన ఇండియన్స్ అంటేనే అసలు గ్రేట్ అనమాట. సో ఇదే అనమాట కోనేరు నేను చెప్పింది. కోనేరు అయితే చాలా బాగుంది. అంటే పెద్ద పెద్ద స్టెప్స్, చుట్టూ మంచి గోడలు అవన్నీ ఉన్నాయి. మనకు చుట్టూ కోనేరు చుట్టూ తిరగడానికి కూడా మనకు ప్లేస్ ఉంది. సో మనం వ్యూని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ కొబ్బరి చెట్లు. అండ్ కోనేరు వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫేమస్ కూడా ఇదే బాగా కోనేరు. ఫోటోషూట్స్ అన్నీ ఇక్కడే చేస్తున్నారు కోనేరు దగ్గరనే, ఆ స్టెప్స్ పైన అక్కడ ఇక్కడ. ఎందుకంటే గ్రీనరీ చుట్టుపక్కల అంతా బాగుంది కదా. సో అందుకనే ఫొటోస్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. దేవుని దర్శనం చేసుకొని వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారు. రకరకాల ఫోజులతో ఫోటోలు. అసలు మేము అవి చూస్తూ కూర్చున్నాం చాలాసేపు. చాలామంది ఫొటోస్ ఎలా దిగుతున్నారు ఏంటి అని. సో ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ కోనేరు అయితే బాగుంది. అండ్ ఫోటోషూట్కి పర్ఫెక్ట్ ప్లేస్, మంచిగా ఉంది. అంటే వాటర్ చుట్టుపక్కల అవన్నీ ప్లేసెస్, అది చూడడానికి బాగుంది కోనేరు. సో అందుకని మేబీ ఫోటోషూట్స్కి ఇది బాగా ప్రిఫర్ చేస్తారేమో జనాలు. మంచిగా అనిపించింది.
అలా చాలాసేపు కోనేరు దగ్గర మెట్ల పైన కూర్చొని మస్తు సేపు టైం పాస్ చేసిన. అంత దూరం వెళ్ళాక మేము కూడా తీసుకోకపోతే బాగోదు కదా. సో ఇవే అనమాట మా ఫోటోషూట్ కష్టాలు. సో నాకు పింకీకి నేను ఇద్దరం ఫోటో వీడియోస్ అవన్నీ చేసుకున్నాం అనమాట. సో అంత దూరం వెళ్ళాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అట్లా ఖాళీగా వచ్చేస్తే ఎట్లా, ఫోటోలు దిగకుండా చాలా తప్పు కదా. సో అందుకనే ఫొటోస్ దిగడం, అట్లా ఫొటోస్ అన్నీ దిగేసి మొత్తం చుట్టూ కోనేరు చుట్టూ రౌండ్ వేసామన్నమాట. అంటే వ్యూ చూడడానికి ఎక్కడెక్కడ ఏంటి అని. ఇక్కడ మొత్తం తిరగడానికి బాగుంది. కోనేరు మొత్తం ఎటు సైడ్ నుంచి అయినా వెళ్ళడానికి, మనకు చుట్టూ నడవడానికి ప్లేసెస్ ఉన్నాయి. స్టెప్స్ దిగడానికి ఎక్కడి నుంచి అయినా దిగొచ్చు మనం స్టెప్స్, వాటర్లోకి వెళ్ళడానికి. వాటర్ అంత నీట్గా లేవు, బాగా పాకురు అవన్నీ ఉండే. సో ఓకే, చూడొచ్చు అంతే. అండ్ ఆ రోజు ఎండ మామూలుగా లేదు. చలికాలమే కానీ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉండే. మేము ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయినాం. అసలు ఎండకి కూర్చోడానికి లేదు, నిలబడడానికి లేదు. అండ్ నీడలో ఉంటేనేమో ఫొటోస్ రావట్లేదు, ఎండలో వెళ్తేనేమో అసలు ఏం కనిపించట్లేదు. సో అట్లా ఫైనల్లీ మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ఫోటోషూట్ అయితే చేసేసుకొని వచ్చేస్తున్నాము. అండ్ మీకు కొంచెం ఎంట్రన్స్లో మీకు శివాలయం ఉంటుంది. శివాలయం పక్కనే మీకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. 2 గుళ్ళు ఉంటాయి. సో అక్కడ నుంచి మనం ఇంకా బయటకు వచ్చేసాం, ఎగ్జిట్. ఇక్కడ చూసారు కదా ఓపెన్ గ్రౌండ్స్, అందరు బాగా మంచి కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వీళ్ళందరూ మంచి క్రికెట్ ఆడుతున్నారు, షటిల్ బ్యాట్స్, క్రికెట్స్ అన్నీ తెచ్చి మంచి ఆడుకుంటున్నారు. బాగా అనిపించింది చూసినంతసేపు. అసలు ఫ్యామిలీ ఒక 10 మంది కలిసి వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మస్తు బాగుండే అనమాట. అలా కోనేరు చూస్తూ మేము కూడా కాసేపు అలా సరదాగా కబుర్లు చెప్పుకున్నాం అనమాట. బాగా అనిపించింది అట్లా. అంటే లొకేషన్ ఎంజాయ్ చేస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఏదో పీస్ఫుల్గా, ప్రపంచానికి దూరంగా ఇద్దరమే హ్యాపీగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసాము. అంటే మోస్ట్లీ ఇక్కడ మేము కమెంట్స్ ఎక్కువ చేసుకున్నాం అనమాట. ఫోటోషూట్స్ చేసే వాళ్ళ గురించి చూసి అవన్నీ చూస్తూ వాళ్ళని చూడు వీళ్ళని చూడని చెప్పి ఫుల్ కమెంట్స్ చేసుకొని మస్తు ఎంజాయ్ చేసినాం ఇద్దరం. అసలు మేమిద్దరం ఉంటే అట్లనే ఉంటుంది, ఎవరెవరు దొరుకుతారో మాకు పక్కరా నుంచి చూస్తూ ఉంటాం అనమాట. సో కమెంట్లు వేయడానికి ఫస్ట్ ఉంటాం కదా. ఎంతైనా మనం చేస్తాం, మనకు కూడా కమెంట్లు వేస్తారు, కానీ మనం వేసే కమెంట్లు మనం ఎంజాయ్ చేస్తాం. సో ఎదురుగా పాపం ఎవరో అమ్మాయి ఫోటోషూట్ చేసుకుంటుంది, ఆ అమ్మాయిని చూసి మేము ఇద్దరం కమెంట్లు వేసుకుంటున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత బాగా అనిపించింది. ఇట్ వాజ్ ఫన్. మొత్తమే అనిపిస్తలేమో, అనిపిస్తున్నామే చెప్తే అనిపిస్తుంది. జూమ్ ఉందా? లేదు, చెప్పిగా. సో ఫైనలీ దర్శనం అయిపోయింది, ఫోటోషూట్ అయిపోయినాయి. బ్యాక్ టు హోమ్. ఇప్పుడు ఆటో తీసుకొని ఇంకెళ్ళాలి. ఆ తర్వాత బస్ ఎక్కేసి ఇంటికి వెళ్తాం. ఆల్మోస్ట్ 2:30 అయ్యింది. ఇంటికి 4 o'clock వరకు వెళ్ళిపోవాలి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.